ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఈరోజు తిరుమల అప్డేట్స్లో భాగంగా కొత్తగా మన ఈవో గారు టీటీడీకి అపాయింట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆయన అపాయింట్ అయిన రోజు నుంచే ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన సంబంధించి అన్ని విభాగాల్లో తనిఖీలు చేస్తూ ఎక్కడ ఏ మిస్టేక్ ఉన్నా కూడా దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి. ఇందులో భాగంగానే మన కొత్తగా నియమించబడ్డ ఈవో గారు శ్యామలారావు గారు లడ్డు కౌంటర్ పైన కూడా పడ్డారు. అంటే లడ్డు నాణ్యత ఎలా ఉంది, గతంలో లడ్డు చాలా టేస్టీగా, చాలా రుచిగా, మెత్తగా, ఎంతో రుచిగా ఉండేది. ఇప్పుడు ఎందుకు అంత నాణ్యత లేదు అన్న విషయంపై ఆయన క్షుణ్ణంగా పరిశీలించి చెకింగ్ చేసి దానికి సంబంధించిన విభాగాలను తయారు చేసే వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించుకొని దాని నాణ్యత పెంచాలి అని చెప్పి భక్తులకు ఇకపై నుంచి లడ్డు ప్రసాదంగా వచ్చేటటువంటి స్వామివారి ప్రసాదము ఎంతో రుచిగా ఉండాలని ఆయన కసరత్తు చేసినట్టు మనకు అర్థమవుతుంది. స్క్రీన్ పైన చూశారు కదా, వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు లడ్డూకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు ఏం జరుగుతుంది, కారణాలు ఏమిటి, ఇక నుంచి లడ్డు ఎంతో రుచిగా భక్తులకి అందాలని ఆయన గట్టిగా స్ట్రిక్ట్గా అందరినీ కూడా పిలిపించుకొని చెకింగ్ చేస్తున్నారండి. చూశారు కదా స్క్రీన్ పైన, అసలు ఏమి నెయ్యి వాడుతున్నారు, అసలు యాలుకలు ఏంటి, శనగపిండి ఏమిటి, అసలు కార్మికులు అక్కడ పనిచేస్తున్నటువంటి వారి సలహా మేరకు ఆయన అన్ని టెస్టులు చేసి వాళ్ళకి ఫుల్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు చూడండి, నేను దానికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ చదువుతాను. నాణ్యమైన నెయ్యి, శనగపిండి, యాలుకలు ఉపయోగించి మరింత రుచిక లడ్డూలు శాంపిల్ తయారీ చేసి నాణ్యతను పరిశీలించాలని టీటీడీ ఈవో జె శ్యామలారావు గారు పొట్టు కార్మికులను ఆదేశించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో శుక్రవారము లడ్డూ తయారీపై జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ శ్రీ నరసింహ కిషోర్తో కలిసి సమీక్ష సమావేశంలో నిర్వహించారు. లడ్డు తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యత లోపంపై వస్తున్న విమర్శలకు గల కారణాలు ఈవో పొట్టు కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొట్టు కార్మికులకు లడ్డూల తయారీలో వినియోగిస్తున్న శనగపిండి, నెయ్యి, యాలుకలు నాణ్యత పెంపొందించాలని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పనిభారం పెరిగిపోవడంతో అదనపు సిబ్బందిని తదనుగుణంగా నియమించాలని వారు ఈవోకి విన్నవించుకున్నారు. అన్ని ముడిసరుకులను టెండర్ల ద్వారా సేకరిస్తున్నామని, తక్కువ ధరకు తెలిపిన వారి వద్ద నుండి కొనుగోలు చేస్తున్నామని సంబంధిత అధికారులు ఈవోకి వివరించారు. అధికారులు పొట్టి కార్మికులు సలహా సూచనలు విన్న తర్వాత ఈవో మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన నెయ్యి మరియు ఇతర పదార్థాలను ఉపయోగించి రుచికరమైన లడ్డూల సమూనాలను శాంపుల్స్గా తయారు చేసి రుచి నాణ్యతను పరిశీలించాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈఓ శ్రీ శ్రీనివాసులు, విశ్రాంత ఏఈఓలు శ్రీ శ్రీనివాసులు, శ్రీ వసంతరావు గారు తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే చెప్పబడినది. సో మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్తున్నానండి. ఈవో గారు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఆయన లడ్డూ నాణ్యతపై ప్రస్తుతం అయితే దృష్టి పెట్టారు. అలాగే రూములు, అన్నప్రసాద క్యాంటీన్లు, అలాగే టికెట్ కౌంటర్లు అన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసి భక్తులకు అంత విధంగా సపోర్ట్ చేస్తున్నారండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. అలాగే ఈ వీడియో ముగించే ముందు నేను మరలా మీ అందరికీ చెప్తున్నానండి, రేపు 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయండి. అలాగే రేపు ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతున్నాయి. అలాగే రేపు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనం అకామిడేషన్ విడుదలవుతుంది. ఎల్లుండి 24వ తారీఖున ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్టు, అలాగే మధ్యాహ్నం 3 గంటలకు 24వ తారీఖున తిరుమల తిరుపతి అకామిడేషన్ విడుదలవుతుందండి. అలాగే 25వ తారీఖున ఉదయం 10 గంటలకు జూలై నెలకు సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ హోమం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు కూడా ఈ హోమం అనేది తిరుపతిలోని ఈ సప్తగోప ప్రదక్షిణశాలలో అయిపోయిన తర్వాత మీరు కొండపైన వెళ్ళి స్వామివారిని 300 రూపాయల దర్శనం క్యూలైన సెప్టెంబర్ నెల దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చండి.
అలాగే ఈ వీడియో ముగించే ముందు నేను మరలా చెప్తున్నా, జూలై ఆగస్ట్ అన్ని రకాల దర్శన టికెట్లు పూర్తి స్థాయిలో రూములతో సహా అయిపోయినాయి. వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ 300, 500 అన్ని టికెట్లు కూడా అయిపోయినాయి. కేవలం మీకు హోమం టికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా మాకు ఈ హోమం టికెట్లు కూడా వద్దు అనుకున్న వాళ్ళు తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్ టచ్లో ఉంటే తప్పకుండా మీకు నేను సపోర్ట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగలరు. థ్యాంక్ యూ సో మచ్.